మల్లోపారి కేసీఆర్ సారు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కాగానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కీకలు ఏం సీటీలు ఏం సప్పట్లు అచ్చినోళ్లకు అదే కడుపు నింపినంత సంబరమైంది. ఇక వెనకసిరి సార్ కూడా మంచి దావత్ ఇచ్చిండు అనుకోండి. మరి సార్ని ఏ తీర్లు ఎన్నుకున్నారు? సార్ ఏమన్నాడు? ఏమేం చేస్తామన్నాడు? కార్యకర్తలకు ఏమిస్తామన్నాడు? పబ్లిక్ని ఎట్లా చూసుకుంటా అన్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అయితే నడువుండ్రి తెలంగాణలో తొలుసూరి గులాబీ పండుగకు. గిట్లా గులాబీ పండుగను సురువు చేసిండు కేసీఆర్ సార్. పోటీ లేకుండా కేసీఆర్ సారు 8వ పార్టీకి అధ్యక్షుడైండని నాయిన్ నరసన్న చెప్పంగానే మీదికెళ్ళి గులాబీల వాన, కిందికెళ్ళి సప్పట్ల వాన కురిసింది. ఇక ఎవరికి దోషణ తీర్ల ఆళ్ళు సార్కు మర్యాద చేసిండ్రు. వెనకసిరి సీఎం సార్ మాట్లాడిండు. తెలంగాణ లడాయి ఎట్లా సురువు చేసింది, ఎన్ని తిప్పలు పడ్డది, ఆఖరికి ఎట్లొచ్చింది అన్ని చెప్పినాక సారు ఎలువడిలా తెలంగాణ ఎట్ల ముంగటికి పోతున్నదో చెప్పుకుంటా కడమ పార్టీలకు సురుకులు పెట్టే ముచ్చట్లు చాలు చేసిండు సారు. కానీ ఈ శాసనసభలో ఎవడు ఎండిపోయిన వరికంకి రాలే, ఎవడు కందిలు తీసుకొని రాలే. కారణం ఏంది? కరెంటు చక్కగా ఉన్నది కాబట్టి ఇలా కాలే. నడిమిట్ల కొన్ని నవ్వుకునే ముచ్చట్లతోని అచ్చినోళ్ళను ఖుషి చేసిండు. కాంగ్రెస్ దొరలు దొడ్డ దొరలు హాస్టల్లో ఉన్న పిల్లలకు సన్నబువ్వ పెట్టాలని ఆలోచన రాలే. మన ఈటెల రాజేందర్ సన్నగానే ఉంటాడు, నేను కూడా సన్నగానే ఉంటా. దొడ్డు దొరలకు రాలే బుద్ధి కానీ మా ఈటెల రాజేందర్ గారు నాకు చెప్పిండ్రు. ఇక చెరువు కట్టలు ఓసుడు పథకం ఎట్లా నడుస్తున్నదో ఒక్క మాటతోని ఒడిపించిండు ముఖ్యమంత్రి సారు. మంత్రి ఎక్కడన్నారా అంటే పెచ్చెరువు కాడున్నాడు, ఎమ్మెల్యే ఎక్కడన్నారా అంటే పాతకుంటున్నాడు. మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఈ మధ్య నెల రోజుల నుంచి చెరువులు కుంటలు పట్టుకొని తిరుగుతున్న సంగతి ఎప్పట్లెక్కనే నడిమిట్ల నల్లా నీళ్లు దాపుడు పథకం మీద పాత ముచ్చట్నే చెప్పిండు. ఒకవేళ నెరవేర్చకపోతే మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి సారు 8వ పార్టీకి అధ్యక్షుడైండు, మళ్ళా మాకు పదవులు ఇయ్యరా అని కిందోళ్ళ నుంచి మాట రానియకుండా వాళ్లకు ఇయ్యాల్సినవన్నీ ఇస్తానన్నాడు. మార్కెట్ కమిటీల నియామకం, దేవస్థాన కమిటీల నియామకం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల నియామకం ఈ రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ పూర్తి చేస్తాం. మీ అందరు కూడా పదవులు వస్తాయని చెప్పి తెలంగాణను బంగారు తునక చేసేందుకు 12 తీర్మానాలు చేసిండ్రు. 3 ఎకరాల భూమిని పొందిన దళిత గడపలో సంబరమే, కూలి రైతుగా మారిపోయేనని మురిసిపోయే ఆంబరమే. నిజం నిజం ఇది నగ్న నిజం, మన కేసీఆర్ అభివృద్ధి దిగ్గజం. జై జై కేసీఆర్, జై జై కేసీఆర్. వీళ్ళు మంచి పాట చెట్ల మీదనో దాని మీద వాడతారనుకో డబ్బా కొట్టే పాట పాడింది. చెట్ల మీదనన్నా ఏదైనా మంచి కార్యక్రమం మీద పాట పాడితే సందేశం పోయేది.